วัสดีค่ะయాడికి తీసుకెళ్తున్నారా? ఏదో రన్వే ఫుడ్ స్ట్రీట్ అంట. దాంట్లో ఏముంటుంది చూసి ఏం దొరుకుతుంది? మొసలు ఉంటే మొసలు తినేది. మొసలు తింటావా? వీళ్ళు అసలు హార్నే కొట్టరండి. దాన్ని మనం హార్న్ అంటే ఏందో తెలియదు. ఇప్పుడు మనం నడిచేది హెవీ ట్రాఫిక్ టైంలోనే. చూడండి ఒకసారి పీక్ టైంలో నడుస్తున్నాం అంటే ట్రాఫిక్. ఒక్కరు కూడా హార్న్ కొట్టరు. మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు కట్టగా నిలబడి హార్న్ కొట్టరా? హార్న్ కొట్టరు. నువ్వు రోడ్డు క్రాస్ చేస్తే చిన్న బిడ్డను దాటినట్టు మీరు దాటినాకే వాళ్ళు పోతారు. ఏదో చిన్న బేబీ దాటుకుంటూ వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఆగుతారు కదా. కానీ వీళ్ళు నేను ఒక 3-4 సార్లు రోడ్ క్రాస్ చేశాను. రోడ్ క్రాస్ చేయడం క్రైమ్ అంటేడా. జేబ్రా క్రాస్ ఉన్న చోటే చేయాలంట. ఎంత బాక్స్ ఫైన్? 2500 బాక్స్ కట్టాలంట. అంటే దగ్గర 7,000. మళ్ళీ జేబ్రా క్రాస్ ఉన్న చోటే నడిచాము. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని టింట్ గ్లాసులు. ఎవరు లోపల మనసు ఎవరు కనపడతారు? ఫ్రంట్ కూడా టింట్ గ్లాసే. ఇక్కడ నాకు తెలిసి లీగల్ అనుకుంటా. పద్ధతికి మారిపోయారు. ట్రాఫిక్ లేన్ కూడా క్రాస్ అవ్వట్లేదు. చూడండి ముందరు సిగ్నల్ పడేదాకా ఆగారు. ఫ్లైట్ ఏంది రేడుందా? హైట్ బాగా ల్యాండ్ అయిపోయి క్రాష్ ల్యాండింగ్ అయినట్టుందిరా. పంచి తెచ్చి పెట్టారా. ఫ్లైట్కి నో ఎంట్రీయా? బ్లాకా? ఎన్ని రకాలు ఉన్నాయి? ఫ్రూట్స్ అద్భుతంగా ఉంటారా. వెరైటీ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. అది మన పనసకాయ ఎలాగో అలాగా సేమ్ టేస్ట్ ఉంటుందా? సేమ్ టేస్ట్ ఉంటుంది. వాట్ ఇస్ దిస్? స్క్విడ్ లో చూస్తూ ఉంటాం కదండి. ఇవి పచ్చి రొయ్యలు పచ్చిగా ఇచ్చేస్తారు. మనకి మురవరాలు ఎలా ఇస్తారో అలా ప్రాన్గా ఇస్తారు. పచ్చివి తేళ్ళు జర్రలు పామురాది. పాము. మీరేం భయపడకండి. పాము మనకు కరుస్తుంది, మనకు భయం. మనం దాన్ని కరుస్తాం, దానికి భయం. నేను మంత్రం వేస్తాను, అదే వెళ్ళిపోతుంది. ముసలి బిర్యానీ లేదా? ముసలిరా క్రొకడైల్. మేము వెళ్ళి అక్కడ చూసాము. హౌ మచ్ ఇస్ దిస్? 900. 200 తింటావా? 200 అంటే తింటావా? ఫ్రెష్ ఉందా? కెన్ వి గెట్ స్మాల్ పీసెస్? నో, దిస్ ఇస్ ద స్టార్టింగ్ ప్రైస్. Khola nắm nào đâu. Bye bye. Thank you. మొత్తం మీట్ ఉంటుంది. అదే మనకి అదే స్టోన్స్ వస్తాయి చూడు అందులోనే. అవన్నీ తింటే మోసం చేశారు రా మమ్మల్ని. సూపర్గా ఉంటుంది అది. ఇప్పుడే మా పటాయాలో మా రూమ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఒక పెద్ద ఫ్లైట్ ఇక్కడ పార్క్ చేసి పెట్టినారు. దాని కింద ఉందండి. లోపలికి వస్తే మొసలి, తేలు, జర్రెలు, బాతులు, పంది, కుక్క. కుక్కలేదులేండి, మిగతా అన్ని జంతువులు ఉన్నాయి. అంటే మనిషిని తప్ప అన్ని తినేలా ఉన్నారు వీళ్ళు. మరీ టూ మచ్. ముసలి అదే పెద్దదంటే ముసలే ఉంది. వీళ్ళన్నీ బాగున్నాయి. తిరుగుతూ ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగుంది. ఇది ఒక ఈట్ స్ట్రీట్. మీరు కూడా పటాయి వస్తే, మీరు ఒక ఫుడ్ లవర్ అయితే ఈ స్ట్రీట్ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. స్ట్రీట్ నేమ్ వచ్చిందిరా రన్వే స్ట్రీట్. ఖచ్చితంగా మీరు చాలా రకాలైన ఫుడ్స్ నచ్చుతాయి. మేము ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఏం తింటాము, చేసి వీడియో పెడతాం. అక్కడ రోస్ట్ అవుతుంది. ఏం తెలుసండి? దట్ ఈస్ మొసలే, క్రొకడైల్. దీని పేరు పెద్దపిల్లి. దీని
ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఈ టిప్స్ అనమాట టిప్స్ అని యాడ్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర థ్యాంక్ యూ సో మచ్ అనేసి అలా మనిషి ఉంటాడు లోపల చాలా అద్భుతంగా నడుస్తున్నట్టు. ఎరా ముసలి తిన్నా ముసలి తిన్నా అవకాడో తిన్నా అవకాడో తినర్రా తాగుతారా జఫ్ఫా తినేటట్టే ఉంది మొత్తం ఐస్ ఉంది. ఏంటంటే చికెనా ఎడకొచ్చినా చికెనే తింటావా నువ్వు? అంటే ఎందుకని మా ఓడికి కళ్ళు కావాలంటే కడుపు వద్దంటాడండి. అన్నీ చూసాడు, ముసలు చూసాడు, పెట్రోల్ చూసాడు, గవ్వాలు చూసాడు, అన్నీ చూసాడు. అన్నీ తినలేక చికెన్ తీసుకొని సాకేం చెప్తాను సార్ తలనొప్పి అంటారు. నమ్మేయాలి చెప్పాలి నిజంగానే రేపు తింటా తింటావు చూద్దాం నేను ఉంటా ఎడా. దగ్గర పెట్టుకోరా చికెన్ ప్యూర్ చికెన్ బ్రో చికెన్ బ్రో అంటే ఉత్పాదన నేను కూడా చేయాలరా టుక్ టుక్ అంటే సీన్ లోపల క్యాప్ లేదని అట్లా ఇస్తున్నావు అంతే లోపల క్యాప్ లేదు అడిగే గుడ్ బోర్డింగ్ చేస్తుంది బ్రో అదే బ్రో ఆఖరికి మిమ్మల్ని కూడా ఎక్కించాం షేక్లు అంటే లేస్తారు. ఎలా ఉందిరా ఈరోజు థాయిలాండ్ రకరకాలుగా ఉంది కానీ చాలా బాగుంది చాలా బాగుంది. ఏం బాగున్నారా నడవలేక సచ్చాను రా నాయన నడవలేకంటే మనకి పేర్లు తెలియక కానీ ఫస్ట్ టైం కదా నెక్స్ట్ టైం వచ్చిందంతా సెట్ అయిపోద్ది. ఇంకా ఈ రోడ్తో ఇది బంద్ ఈరోజు బందా అమ్మయ్యా గమ్మునే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు పడుకోవచ్చా నువ్వు ఎడిట్ చేసుకో నేను ఒకటే పడుకుంటా ఆడిపోతావు నువ్వు ఎడిట్ చేసుకోరా నేను పడుకుంటా. ఓ నేను చేసుకుంటాలే సైకిల్ గ్యాప్లో థాయ్ మసాజ్ ఈ మసాజ్ వెళ్ళిపోతావు అనుకున్నా వెళ్తా పక్కా వెళ్తా నీకు చెప్పకుండానే వెళ్తా. మనల్ని ఎవరు రాయిపోయింది అక్కడ. మీకు ఈ సిరీస్లో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మేము అప్డేట్ అవుతాం. మీకు ఈ సిరీస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే అండ్ సబ్స్క్రైబ్ టు రవితో బిందాస్.